సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యాన్ని మీరు వింటున్న విధానం పట్ల మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాటలేని మరి గ్రహించి మరి దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని మరి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మరి దేవుని వాక్యాన్ని మరి మీతో పంచుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరు అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారండి? అపవాది గుర్తుకొస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరు అన్నటువంటి ఒక ప్రశ్న అండి అది. గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాగంటే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందుతున్నాం, క్రీస్తుని ధరించుకుని ఉన్నాం అంటే ఎంత గొప్ప ధన్యతో అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:17 మనం చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి అంటండి, అంటే కొత్తగా జన్మించిన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అంటే చూడండి, అంటే కొత్తగా జన్మించిన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ విషయంలో మనం గమనించినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి వెనకాడుతూ ఉన్నారు. నూతన సృష్టి అంటే నీ పాపాలన్నీ కడిగేసుకుని మళ్ళీ నువ్వు మరి కొత్తగా జన్మిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా యోహాను రాసినటువంటి సువార్తలోకి వెళ్దామండి. మనం యోహాను రాసిన సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండనన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడు, కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండనన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుని ఉగ్రత వచ్చేదంటండి, అంటే మన కుమారుని యందు విశ్వాసం ఉంచి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం జీవించాలి. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు అనగానే అపవాది మనకు గుర్తుకొస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలోనికి వెళ్దామండి. కీర్తన గ్రంథము 144:4 చదువుకుందాం. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నరులు ఎలా ఉన్నారంటే ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారంట. మరి వారి దినాలు ఎలా ఉన్నారంటే దాటిపోవు నీడవలే ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దాటిపోవు నీడ ఎలా ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే ఉంటుందండి, అలా దాటిపోతూ జరిగిపోతూ ఉంటుంది. అలాగున్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నరులు ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినంలో దాటిపోయి నీడవలే ఉన్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి యాకోబు భక్తుడి విషయంలో మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక మరి 4:14 మనం గమనించినట్లయితే రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరైపోతామని యాకోబు భక్తుడు తెలియబడుతున్నాడు. చూడండి, మరి ఇక్కడేమో నీడ, అక్కడేమో ఆవిరి, ఈ రెండు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం జీవించడానికి వీలు లేదు. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడంటే అపవాది గుర్తుకొస్తాడు. అపవాది విరోధని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు
మరి ఏం చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31. ఎందుకంటే దేవాది దేవుడు మనకి ఎటువంటి ఆదిత్యతను ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 30-31. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్లుగా ఉండును, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముట అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూసి ఉన్నట్టుగా ఉన్నాడంట. మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇప్పుడైతే అందరూ కూడా మారు మనసు పొందాలని విశ్వాసం కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందరూ కూడా మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ మరి మనమేమై ఉన్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాలండి. ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మన జీవించే విధానం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధముడు అనగానే అపవాది మనకు గుర్తుకొస్తాడు. మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చేతివని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చేతినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు చూడండి ఎలాంటి సాక్ష్యం యోబు గారి విషయంలో ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అపవాదితో దేవుడు మాట్లాడటం ఏంటండి? యోబు గురించి చెప్తున్నాడు దేవుడు. ఎలా సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. అటువంటి వాడు భూమి మీద ఎవరూ లేరంటండి, యోబు లాంటి వారు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ పేరు మనకు వస్తుందండి? భూమి మీద ఈ విధంగా జీవిస్తున్నాం మనం అని మనం చెప్పుకోగలుగుతామా? మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలండి. ఎందుకంటే మనం ఆలోచించే విధానం కూడా ఆ విధంగా ఉండాలి. అంతేకాని మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి యోబు విషయంలో అలా మాట్లాడుతున్నాడు ఆయన. అలాంటి వాడు లేడు అన్నటువంటి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అపవాది ఏం చేస్తాడంటే, మరి ఆయన చుట్టూ నువ్వు కంచి వేసి ఉన్నావు కదా అని అపవాది మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుడు చూడండి మన గురించి కూడా అలా చెప్పాలంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. మరి గమనించినట్లయితే ఇప్పుడు యోబు గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి వాడు మనుషుడు ఎవడూ లేడంట భూమి మీద అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధెవరు అనుకుంటే మనం అపవాది అని అనుకుంటుంటారు ప్రతి ఒక్కరం కూడా. మరి దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. రోమాపత్రిక వెళ్దామండి. మనం రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. అటువల మీరు పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకోండి. అంటే దేవుని విషయమే సజీవులుగా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. పాపం విషయంలో మృతులు అంటే పాపం చేతే మృతత్వం వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ మృతుల్లో నుంచి మనం మరి లేవబడాలంటే క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందడం ద్వారాగా మరి నూతన సృష్టి అంటే కొత్తగా జన్మించగలుగుతాం మనం అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి ఈ దినాల్లో గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడండి, నాకేంటండి, నేను ఏం మాట్లాడినా నాకు దేవుడు వింటున్నాడండి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నీ ప్రార్థన వినాలంటే నువ్వేమై ఉండాలి? నువ్వు నీతిమంతుడిపై ఉండాలి. నీతిమంతుడు మొర ఆయన ఆలకిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామండి. సత్యవాక్యం విన్న తర్వాత అంటే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతున్నామంటే మనం
మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రింపబడ్డామంటండి. చూడండి, మన సత్యవాక్యం విన్న తర్వాత క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత వాగ్దానం చేత మనం ముద్రింపబడుతున్నాం. మనకు ఒక ముద్ర వేస్తాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆ ముద్ర ఎప్పుడు దాకా ఉంచుకోవాలి? మన మననం పర్యంతరం వరకు మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ముద్రను సరిపోయినా కూడా ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ ముద్రను మనం కాపాడుకోవాలి. దేవుడు ముద్ర వేస్తున్నాడు. మన బాప్తిసం పొంది లెగుతున్నామంటే మనకు ముద్ర వేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి. 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం అంటండి ఆలయమే ఉన్నామంట. దేవుని ఆలయం ఎలాంటిది అంటండి? పరిశుద్ధమైనది అంటండి. పరిశుద్ధం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం ఆలయం ఉంటామంటండి, ఆయన మనలో జీవిస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనమే ఆయన ఆలయం అంటండి, మరి మనమే ఆయన ఇల్లు అంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. మన హృదయంలో నివాసం చేస్తాడండి. మన హృదయాన్నే ఆలయం కింద చేసుకున్నాడు ఆయన. కానీ మన హృదయం మరి ఆలయం అంటే ఏ విధంగా ఉండాలి? ఎటువంటి కలుముసు ఉండకూడదు, ఎటువంటి దురుద్దేశం ఉండకూడదు. మనం సంపూర్ణంగా మంచి ఉద్దేశం కలిగి జీవించవలసిన అవసరం ఉందండి. ఆ విధంగా మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతున్నాను. శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపుమే ఒకటే, నిరీక్షణ యందుండుటకు పిలువబడితిమి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. తండ్రి అనే దేవుడు అంటే అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడంటండి ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనలో నివాసం చేస్తున్నాడంటే మనం ఏమై ఉన్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా? మనం ప్రతి ఒక్కరం కూడా ప్రశ్న వేసుకోవాలండి. దేవుడు మా పక్షాన్ని ఉండగా మనకు విరోధవుడు అనగా మనం గమనించినట్లయితే దేవుడే మా పక్షాన్ని ఉన్నాడు, నాకేం భయము అని మనం అనుకుంటూ ఉంటాం. మరి నువ్వు జీవించే విధానం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని నువ్వు నెవరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం మన సొత్తు కాదంటండి, విలువ పెట్టి కొనబడిన వారు అంట. ఎలా విలువ పెట్టి కొనబడ్డాడు? మనం ఆయన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మనందరినీ కొన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. స్వరక్తం ఇచ్చి కొన్నాడండి ఆయన. అందుకని మనం మన సొత్తు కాదండి. మనం అనుకుంటుంటాం మనం మన సొత్తు, నాకేంటి, నాకు డబ్బు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏ లోటు లేదనుకుంటూ ఉంటాం. కానీ మన సొత్తు మనం కాదు అన్నటువంటి విషయాన్ని మరి మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన సొత్తు మనం కాదంటండి. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. దేహంతో దేవుని మనం మహింపరచవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుణ్ణి ఆ విధంగా మహింపడుతున్నామా లేదా? లేకపోతే నామకాస్త క్రైస్తవులాగా జీవిస్తున్నామా? మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరగరా? అబ్బా చూడండి ఎలాంటి కొటేషను. మనం ఏమనుకుంటామండి? నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని. క్రైస్తవులు అయిన తర్వాతే అనుకుంటారు ఇలాగా, నేను ఎందుకు పనికిరానండి, నేను ఎన్నికలేనటువంటి వాడిని, ఎన్నికైన వారే ఎన్నికలేనటువంటి వాడిని అండి అంటూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు నేను పురుగు వంటి వాడిని, నేను ఎన్నికలేనటువంటి వాడిని అలాగని ప్రార్థన చేస్తారు. ఆ విధంగా చేయదు. నువ్వు శ్రేష్టమైన వాడు, నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందావంటే నీతిమంతుడు, నువ్వు ఆయనతో సంభాషిస్తున్నావంటే అర్హత పొంది ఉన్నావు
అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పాతవి గతించిపోయాయి. నేను చెట్టు వంటి వాడిని పుట్ట వంటి వాడిని అలా ప్రార్థన చేయడానికి వీల్లేదు. శ్రేష్టమైన ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసన గలదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా ఉండాలండి? ఇంపైన సువాసన కలిగి ఉండాలంటండి ఆయనకి. ఆ విధంగా మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా చేస్తున్నామా, లేదా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా, మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నేను బాప్తిసం తీసుకున్నానండి, నాకేంటండి అని నాకు వీల్లేదండి. నువ్వు బాప్తిసం తీసుకోక నిత్య జీవితానికి వెళ్ళిపోతావు, నిత్యరాజ్యానికి వెళ్ళిపోతావు అనుకోనకు వీల్లేదు. అందుకే మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, నువ్వు ఎంత బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా 10వ అధ్యాయము మరి 13వ వచనంలో చదువుకున్నట్లయితే 12వ వచనాన్ని చదువుకుందామండి. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకుండా ఉండేట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ లోకం ఆశ కలిగి ఉంటాం, మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. అందుకని లోకం వైపు చూడొద్దండి. మనం ఇంకా తాను నిల్చున్నామని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, సరి చేసుకుంటూ ఉండాలి. అన్యులు ఏదో కార్యక్రమాన్ని పిలుస్తూ ఉంటారు, విగ్రహారాధన దగ్గర పూజలు చేసి పిలుస్తూ ఉంటారు. మనం వెళ్ళడానికి వీల్లేదు, విగ్రహారాధనలు కనిపించినవి తినడానికి వీల్లేదండి. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోల్ని నువ్వు నెరవేర్చాలి. నీ జీవితకాలం అంతలో కూడా నువ్వు ఏ విధంగా ఒప్పుకుని నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఆ బాప్తిసం మీద నువ్వు ఆనుకుని జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏదో దినాన్ని మనం పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మరి దేవునిలో ఉన్నప్పుడు మనం పడిపోతూ ఉంటాం, తొట్టిల్లుతూ ఉంటాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుని మీద భయభక్తులు కలిగి ఆయన ఆనుకుని జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథంలోనికి వెళ్దామండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాసస్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయంలోనూ ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించాడంటండి. అదే మనకి అవకాశం ఇస్తే మనం ఏం చేస్తామండి? మనకి ఏదన్నా ఒక పని ఇచ్చి మంచి అవకాశం ఇచ్చినప్పుడు, మన భౌతికమైన పోస్ట్ ఏదన్నా ఒకటి చేసినప్పుడు, మనకు అవకాశం ఇచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కొంతమందిని మనకు నచ్చిన వాళ్ళు ఒక విధంగా చూద్దాం, నచ్చిన వాళ్ళు ఇంకో విధంగా చూద్దాం. కానీ దేవుడు మరి ఏమని మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఏ విధంగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి దర్శిస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం ఏ విధంగా ఉన్నాం, ఎలాంటి క్రియలు చేస్తున్నాం, విశ్వాసం కలిగి ఉన్నామా, లేక దేవుడు అంటే ఇష్టమండి అని పైపైన మాట్లాడుతున్నామా, లేక నటిస్తున్నామా, అది గమనించాడు ఆయన. మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండాలండి. మరి దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు అనగానే మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఎవరు విరోధి మనకి? దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, దేవుడు అంటే ఇష్టమండి, మనం బాగా భయభక్తులు కలిగి ఉన్నాం అనుకుందాం యోబులాగా. కానీ అనుకున్నప్పుడు మరి అలాగున్నప్పుడు కూడా మనకు విరోధి ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఒకరి నడతలు యెహోవా వశం, తనకు సంభవించబోయినది ఒకడు ఎట్లా తెలుసుకోగలడు? మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ఒకరి నడతలు యెహోవా వశం అంటే నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు యెహోవా అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఇక్కడ రాయబడ్డది, ఒకరి నడతలు యెహోవా వశం, తనకు సంభవించబోయినది ఒకడు ఎట్లా తెలుసుకోగలడు? ఏదైనా సంభవించబోతుంది అనుకోండి, ఒకడు ఎట్లా తెలుసుకోగలడు? తెలుసుకోలేడండి. ఏదైనా సరే సమస్తము తెలిసినవాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేము, మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేమండి. అంటే మరి ఆయన వశంలో ఉంటామంటాడు, మనం ఇంకెలా తప్పించుకోగలం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. 21వ అధ్యాయం 2వ వచనం, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే అగపడెను, యెహోవాయే హృదయమును పరిశీలన చేయవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకడంటే మార్గాన్ని
ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకరు ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గం ఎట్టిదైనను అతనికి ఎలా కనపడుతుందంటే న్యాయంగానే కనపడుతుందండి దృష్టికి. అతను వెళ్ళి మార్గము, అతను వెళ్ళి దారి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏ మార్గాన్ని ప్రయాణం చేయాలి క్రైస్తవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ మార్గాన్ని క్రైస్తవుడు ప్రయాణం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకరు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే ఆగపడను. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యెహోవా అంటే మన హృదయాన్ని పరిశోధన చేస్తూ ఉంటాడంట. ఒకడికి ఒక మార్గం కనపడుతుందంట, అది ఎట్టిదైనను తన దృష్టికి ఎలా కనపడుతుంది న్యాయంగానే. కొంతమంది అంతేనండి, అతను చెప్పిందే వేదం అంటారు. అది తప్పైనా హరే, అది కరెక్ట్ కాకపోయినా హరే, నేను చెప్పిందే కరెక్ట్ అండి, నేను చెప్పిందే కరెక్ట్ బ్రదరు అంటూ ఉంటారు. మరి ఆ విధంగా ఉండడానికి వీల్లేదు క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించకూడదు. మన మాట ఎప్పుడు కొద్దిగానే ఉండాలి. మన మాట ఎలా ఉండాలండి? కొద్దిగా ఉండాలి. దేవుడు పైన ఉన్నాడు కనుక వినటానికి వేగిలి పడాలి, మాట్లాడడానికి నిదానించాలి క్రైస్తవుడు. ఆ విధంగా జీవించాలి తప్ప మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అధికంగా మాట్లాడితే దోషం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం, ఒకరి మార్గం అనే దృష్టికి యథార్థంగా కనపడును, ఆయనను తుదకది మరణమునకు చేరును అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి ఇక్కడ ఎలాగ రాయబడ్డదో. ఒకరి మార్గం అనే దృష్టికి యథార్థంగా కనపడును, ఆయనను తుదకది మరణమునకు చేరును. అంటే మనం ఏ మార్గం అంట ప్రయాణం చేస్తున్నాం? మనం నిత్య జీవానికి వెళ్ళి మార్గం అంట వెళ్తున్నామా, లేకపోతే నరకానికి వెళ్ళి మార్గం అంటే వెళ్తున్నామా? మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుడు హృదయాలను పరిశోధన చేస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అటువంటిప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మృంగిదినా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా ఉండాలంటే అండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండవలసిన అవసరం ఉన్న క్రైస్తవులు. మన విరోధైన అపవాది ఎవరిని మృంగిదినా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అంటండి. ఎవరినన్నారే మింగేతాడు అపవాది. ఏ విధంగా మింగేతాడు? మన అపవాదికి అవకాశాన్ని ఇవ్వకూడదు. మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం. మరి యోబుకి అవకాశాన్ని, యోబు విషయంలో మరి యోబు యథార్థవంతుడు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచింది దేవుడు. ఈ అవకాశాన్ని అపవాదికి ఇచ్చింది ఎవరంటే దేవుడే ఇచ్చాడు. ఆ విధంగా మరి యోబు విషయంలో జరిగింది. మరి మన విషయంలో మనం ఆలోచించినట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీ విరోధైన అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మృంగిదినా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. గద్దించు సింహం వలె ఏ రూపంలో వస్తున్నాడండి? గద్దించు సింహం వలె అంటే సింహం అంటే సింహంలా కనపడ్డండి. మనుషు రూపంలోనే అలా తిరుగుతూ ఉంటాడన్నమాట. ఎవరిని మింగేదామా, ఎవరు దొరుకుతారా, ఎవరున్నారు దేవుని పెట్టలో, వాళ్ళందరూ నరకానికి పాత్రల కింద ఎలా చేసేయాలి అని ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ విధంగా మరి మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మనం జ్ఞానం గలవారము. మరి ఆ విధంగా మనం జీవించాలి. అపవాది కుయుతులకు మనం లొంగిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. అపవాది కుయుతులకి మనం లొంగిపోకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అపవాదు గద్దించి సింహం వల్ల తిరుగుతున్నాడంటే సింహం కాదండి, అంటే అలా రాయబడ్డది. అతని ఆలోచన అలాగుంది, ఎవరిని మింగేద్దామా అన్నట్టు. అదేవిధంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం, నా పక్షం నుండినవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుకునేవాడు చెదరగొట్టుకునేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి ప్రభువైన క్రీస్తు వారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు అంటే మనం తెలియని జ్ఞానం చెప్పిన అపవాది అనుకుంటూ ఉంటాం. మనం గమనించినట్లయితే ప్రభువారు ఏమంటున్నారంటే మరి 12వ అధ్యాయము మత్తయి సువార్త 30లో, నా పక్షాన్ని ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుకునేవాడు చెదరగొట్టువాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం ఎవరి పక్షాన్ని ఉండాలంటండి? క్రీస్తు పక్షాన్ని మనం ఉండవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. ఒకవేళ ఆయన పక్షాన్ని లేనట్లయితే మనం విరోధులు అంటండి. ఎవరికి విరోధులు? ప్రభుకే విరోధులు.
మనమేమనుకుంటున్నాం, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధం అవడంటే అపవాదం అనుకుంటున్నాం మనం. కానీ మనం దేవుని పక్షాన ఉండవలసిన అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఆయనది భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఎటువంటి మేలు చేశాడో మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో తండ్రి అనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి మనం దేవుని హత్తుకుని జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యెహోవా ఎంత భయభక్తులు కలిగే వారు ఉన్నవారి కోరిక ఆయన నెరవేరుస్తాడన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం జీవించాలి. అందుకే దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. మరి క్రీస్తు పక్షాన మనం లేనట్లయితే మనమే ఆయనకి విరోధులం అంటండి. సరిపోయిందండి. మనం గమనించాలి అసలు మనం ఏమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తాంతరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షాన్ని ఉండగా మరి నాకు విరోధి ఎవడన్నటువంటి విషయాన్ని ఇంతవరకు మేము గ్రహించాం. అదేవిధంగా మరి దేవుడు మన పక్షాన్ని ఉండగా విరోధి ఎవరనగా అపవాదని అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఉండకుండగా మరి మీ వాక్యానుసారంగా మిమ్మల్ని తెలుసుకుని మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు అనగానే మరి ప్రభువారు మత్తయి సువార్తలో మరి 12:30 మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే మీరు నా పక్షాన లేనట్లయితే మీరే నాకు విరోధులని. ఆ విధంగా ఉండకుండగా ప్రభు అంటే ఏంటో, తండ్రి అనే దేవుడు అంటే ఏంటో తెలుసుకుని మేము జీవించేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంతవరకు అనేకమైనటువంటి విషయాలు గ్రహించారు, ఆత్మీయ మాటలు ఇని గ్రహించి మేలు పొందాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విని గ్రహిస్తున్నారో మరి వారికి మంచి ఆలోచనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మరి ఈ వాక్యం విన్నవారు గ్రహించి ముందుకు కొనసాగేటట్లు మీరు సహాయం చేయమని, మరి చిన్న ప్రార్థన మీ పాత్రని చేర్చుకుంటారని, మీరే ఘనత ప్రభావాలు పొందుతారని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.